అప్పటి వరకు ఏది ఎట్లయితుందో తెలియదు. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే ఇప్పుడు మంచి గుంజుకొని వస్తుండో, ఉమ్, ఇట్లా గుంజుకొని వస్తే రేవంత్ రెడ్డి రావచ్చు. రేవంత్ రెడ్డి మనుషులు ఎంపీలు ఎంతమంది పెడతారో అంతమంది రావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఆ. ఎట్లుంది, అమలు ఏమైనా చేస్తున్నారా? అమ్మలే ఇప్పుడు గ్యాస్ చేసిండు, కరెంట్ బిల్ ఇంటిది 200 యూనిట్లు ఫ్రీ. ఇచ్చిండా? ఎవరికైనా ఇచ్చిండా ఇప్పటి వరకు? ఇంటికి వచ్చి రాసుకుని పోతున్నారు కదా, నెక్స్ట్ రెండు- మంత్ నుంచి అమలు చేస్తున్నారు. అంటే ఎప్పటి నుంచో స్టార్టింగ్ గెలిచిన కాంచి రాసుకోపోవడం కారణం ఉన్నది, కానీ ఇంతవరకు అయితే ఏ స్కీమ్ కూడా అమలు కాలేదు. లేదు, ఇంతకు ముందు రాలేదు. ఇప్పుడు ఇంటింటికి వచ్చి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్లస్ కరెంట్ బిల్లు అవన్నీ అంటే ఈ తీసుకోవాలి. ఫ్రీగా ఇవ్వడం వల్ల చాలా మంది సోమరిపోతులు అవ్వచ్చు కదా. ఫ్రీ అంటే 200 ఇస్తుండు కానీ ఇప్పుడు బిల్డింగ్ లో ఒక్కొక్కరికి 4 ఫ్లోర్ 3 ఫ్లోర్లు ఉన్నాయి కదా. 200 అంటే అది ఇప్పుడు వాటర్ అది కాదు, అంటే కరెంట్ బిల్లు రాష్ట్రం కూడా డెవలప్ కావాలంటే ఒక స్లమ్ విద్యా వైద్య రంగం తప్ప ఇలాంటి ఫ్రీ పథకాలు అవసరం లేదు కదా. ఇప్పుడు స్లమ్ ఏరియాలలో ఉం. వాటర్ కి ఏంటంటే బోర్లు పడాయి, ఉం. బోర్లు లేవు. ఉం. స్లమ్ ఏరియాలో మంజీరా వాటర్ వల్లనే అవుతుంది. ఉం. మంజీరా వాటర్ బాగా కేసీఆర్ ఉన్నప్పుడు వదులుతుండే, ఉం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వదులుతుండవు, ఉం. మంచిగా వదులుతుండు. కాకపోతే ఏంటంటే ఆ లైన్ మ్యాన్ కి చెప్పవలసి వస్తుంది ఫోన్ చేసి, ఒక 2 గంటలు ఎక్కువ వద్దని. ఓకే. ఇప్పుడు కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తా అన్నారు కదా, ఆ, అది కూడా ఒక ఇంటి ఓనర్లకే ఇస్తా అంటున్నారు. ఇంటి ఓనర్లకే. ఆ, ఒక్కరికే ఇస్తా అంటున్నారు. ఇప్పుడు కిరాయి ఉండే వాళ్ళకు లేదన్నట్టే కదా మరి. ఓనర్ అది కిరాయి రెంట్ వాళ్ళకు లేదు. మరి అట్లా అంటే మరి ఓనర్స్ కి ఉన్నది. ఓనర్స్ అంటే అట్లా అంటే పేదోళ్ళకు ఇవ్వనట్టే కదా, అలా మోసం చేసినట్టే కదా రేవంత్ రెడ్డి. అంటే ఒక్క మీటర్ కి ఇస్తుండు ఆ? అన్ని. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకో, 4 మీటర్లు ఉంటాయి, 4 మీటర్లు ఉంటాయి. ఓకే. 4 మీటర్లకి ఒక్క మీటర్ ఇంటి ఒక్క మీటర్ కి ఇస్తుంది, మొత్తం బిల్డింగ్ మొత్తం ఇస్తలేడు కదా. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడతారు, మాకు వెళ్ళట్లేదు అంటే. అందరు ఇబ్బంది పడుతారు. ఆ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది మంచిది అంటారా? అది ఇప్పుడు తీసేయాలి, అది ఫ్రీ బస్సు తీసేయాలంట. ఫ్రీ బస్సులు తీసేసేయాలి. ఓకే. అది తీస్తేనే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల వల్ల ఎంపీ ఎలక్షన్ కి ఇది ఏమైనా అవుతుంది. కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడు కేసీఆర్ పళ్ళు మంచిగానే వేసిండు, అన్ని మంచిగానే వేసిండు కేసీఆర్ బి. ఓకే. కాకపోతే ఆ డబల్ బెడ్రూమ్ అది అంత ముందే ఇచ్చేస్తే అయిపోతున్నాయి కేసీఆర్. ఓకే. అందులోనే కొంచెం దెబ్బ పడ్డది. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం అన్నారు, మొన్న సంక్రాంతి లోపే ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు మరి రేషన్ కార్డులు విధి విధానాలు కూడా వీళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఏమని కూడా చెప్పలేకపోతున్నారు. అంటే ఎందుకు అట్లా? అది ఇప్పుడు ఇంకా పోయి అడిగితే కారణం చెప్తూ, ఇప్పుడు రేషన్ కార్డు వాళ్ళ దగ్గర పోతే అంటే ఇంతకుముందు తీసుకున్నారు కదా, అప్లికేషన్ తీసుకున్నారు కదా. అప్లికేషన్ తీసుకుండు, ఇంకా రాలేదు, రేషన్ కార్డు రాలేదు. పాతవి రన్నింగ్ నడుస్తూనే ఉన్నాయి. పాతవి ఉన్నాయి, పాతవి కొత్తవి ఇస్తా అని చెప్పే కదా, కొత్తవి కూడా రాలేవు అవి, ఇంకా రాలేవు, ఆ? ఇంకా రాలేవు అవి. కరెంట్ కటింగ్లు ఎట్లున్నాయి? ఇప్పుడు కరెంట్ పోతుంది అంటున్నారు చాలా మంది, కాంగ్రెస్ వచ్చిన కాంచి కరెంట్ కట్టింగ్స్ ఉన్నాయి అంటున్నారు. అది ఎక్కువసేపు పోతలే సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక 1/2 1 అవర్ తీస్తున్నా అంతే. 1 అవర్ అయితే తీస్తున్నారు. ఆ, ఓకే. కేసీఆర్ ఉంటే బాగుంది అనిపిస్తుందా, రేవంత్ రెడ్డిది బాగుందా? ఈ గవర్నమెంట్ చేంజ్ అవుతుంటేనే తెలుస్తుంది కదా ఏమైనా. ఓకే. ఇప్పుడు ఆయన కంటిన్యూ 10 ఏళ్ళు చేసిండు, ఓకే. ఇప్పుడు ఈయన చూడాలి కదా. ఓకే. ఇప్పుడు ఈయన చూస్తే ఏమైనా తెలుస్తుంది. ఇప్పుడు మొన్నటి వరకు ఉద్యోగాలు ఇస్తున్నాం అన్నాడు, ఆ. ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు ఇస్తా అన్నాడు నిరుద్యోగులకు. ఇంత ముందు కేసీఆర్ వేసినటువంటి డిఎస్సి 5,000 కేసీఆర్ ఏమి ఇచ్చిండు, ఎవరికైనా జాబ్లు ఇచ్చిండ? 1,60,000 మందికి ఇచ్చిండు, 1,60,000 మందికి ఇచ్చిండు. అది మొన్న వాళ్ళకి లోపల పైసలు తీసుకొని లేదు. ఆయన మంచిలో ఉన్న వాళ్ళకి సగం మంది తిని వాళ్ళకే ఇచ్చిండు జాబ్. మొన్న రేవంత్ రెడ్డి రాగానే మేము నోటిఫికేషన్లు ఇస్తామన్నాడు, ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు. మరి ఇస్తాడన్న రాస్తున్నారు టీచర్ ఎగ్జామ్. టీచర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఇచ్చినాయే క్యాన్సిల్ చేసిండు, కొత్త ఏమి ఇవ్వలే. కొత్త రాస్తున్నారు. ఇప్పుడు ప్రతి 15 days కోసారి స్కూళ్ళలో పడుతూనే రాస్తున్నారు. లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ అవి, కానీ ఇంతవరకు ఎప్పుడు నోటిఫికేషన్ కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి వచ్చిన కాన్సి.